హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో కంటెంట్లోకి వెళ్తే ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ మేజర్ చూస్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో మనకి కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఈ సబ్జెక్ట్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ దట్ ఏంటి అంటే అందరూ చూస్తున్నారని లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తే 10 మందికి రికమెండ్ అవుతుంది. సో దట్స్ ఇట్. ఎందుకంటే ఇది చెప్తున్నాను, మీలాంటి స్టూడెంట్స్ ఇంకా రికమెండ్ అవుతుంది. సో మీరెవరు లైక్ చేయట్లేదు చాలామంది. సో మీరేంటి లైక్ చేస్తే నాకు మోటివేట్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలి అనేది. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఇక్కడ యూనిట్ 1లో మనకి టోటల్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 9 క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా 5 మార్క్స్, సో టోటల్ 10. సో 19 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. వీటిలో మీరేంటి అంటే ఏం ఫిల్టర్ చేయకుండా చదివితే ఏంటి అంటే కొంత బెటర్. వీటిలో మీరు ఏమైనా తీసేసినా ఏంటి అంటే ఆ క్వశ్చన్స్ ఏమైనా వస్తే మళ్ళీ రీగ్రెట్ ఫీల్ అవుతారు మీరు, సో ఎందుకు వదిలేసామని. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. సో యూనిట్ 2లో కూడా 10 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇవి కూడా ఏంటి అంటే లాంగ్ ఆన్సర్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి వచ్చేసి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 5 మార్క్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి సో ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలి అనుకుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న క్వశ్చన్స్ కానీ ఈ యొక్క కంప్యూటర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి క్లాస్ నోట్స్ అనేది పీడిఎఫ్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ త్రూ నేను పెట్టాను. సో ఆ లింక్స్ మీరు క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికన్నా ఏంటి అంటే పీడిఎఫ్స్కి ప్రొటెక్షన్ కింద ఏంటి పాస్వర్డ్ ఒకటి పెట్టాను. సో ఆ పాస్వర్డ్ ఏంటి అంటే మన వీడియో మిడిల్లో ఆ పాస్వర్డ్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. సో ఇవన్నీ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటి అంటే మీరు స్టడీ మెటీరియల్ నేను ఇచ్చిన పీడిఎఫ్ త్రూ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఏంటి అంటే చాట్ జీపీటీ త్రూ మీరు ప్రిపేర్ అయినా కానీ మీకు మంచి మార్క్సే వస్తుంది. సో కొంత ఎలాబరేట్ చేసుకుంటూ మ్యాటర్ రాసుకుంటే పీడిఎఫ్ మనకి చాట్ జీపీటీలో కానీ ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సింపుల్ ప్రిపరేషన్ అండ్ తక్కువ టైం అనుకుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 5 మార్క్స్ 4th యూనిట్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్. బిఫోర్ దట్ ఏంటి అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో చేస్తానికి ఇంచుమించు ఒక 2 డేస్ మన ఛానల్లో గ్యాప్ వచ్చింది. ఆ 2 డేస్లో ఏంటంటే నాకు 5th సెమ్ ఉంది. సో దాన్ని బట్టి ఏంటంటే కొద్దిగా టైం చూసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, మీరు గమనించవచ్చు. సో ఇంకా ఏంటి అంటే మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఏంటి అంటే మైక్రోబయాలజీ కానీ జువాలజీ కానీ నెక్స్ట్ బాటనీ కానీ సో ఈ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు ఏంటి అంటే 3rd సెమిస్టర్ కానీ 5th సెమిస్టర్ కానీ వీళ్ళు ఏంటి అంటే సో మీరు మెటీరియల్స్ పీడిఎఫ్లు ఏంటి అంటే ఎక్కడ కొనకండి. సో ఏంటంటే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. సో నా కాడ కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. సో వాటి పీడిఎఫ్స్ కానీ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు ఏంటి అంటే దాని త్రూ జాయిన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ పోతే ఏంటి మన క్వశ్చన్ పేపర్స్ కానీ నోట్స్ అన్నీ అప్లోడ్ చేస్తుంటా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ప్రిపరేషన్ టైమ్స్లో నాకు టైం కుదరినప్పుడు. సో ఇంక నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 5 మార్క్స్ క్వశ్చన్స్. ఈ వీడియో ఇంతవరకే. సో ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే మాత్రం ఈ 3rd సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ ఎవరు రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో.